త్రిబుల్ ఆర్ సినిమా మన ఎన్టీఆర్ వల్ల యాక్టింగ్ తోటి హిట్ అయితే దాని క్రెడిట్స్ అంతా మన శరణం అన్నయ్య దొబ్బేశాడు. అప్పటి వరకు మన శరణం అన్నయ్యకి పేరుకి ముందు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని ఉండే. ఇప్పుడేమో ఈ గేమ్ చేంజర్ సినిమాలోనేమో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అనే టైటిల్ అయితే వేపించుకున్నాడనమాట మన శరణం అన్నయ్య. అసలు నాకు అర్థం కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే గ్లోబల్ స్టార్ అని మన శరణం అన్నయ్య వేపించుకున్నాడు కదా ఆ టైటిల్. నిజంగా ఆ టైటిల్ కి వాల్యూ తగ్గట్టు గ్లోబల్ స్టార్ అనేటువంటి పదం గ్లోబ్ మొత్తం ఆ వ్యక్తి తెలిస్తేనే కదా ఆ హీరోని గ్లోబల్ స్టార్ అనేది. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే మన శరణం అన్నయ్య గ్లోబ్ మొత్తం తెలియకపోయినా ఆ టైటిల్ అయితే వేపించుకున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అని. సో ఇది చూసిన తర్వాత నాకైతే ఎక్కడ నవ్వాలో ఎక్కడ ఏడువాలో కూడా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఆ రామ్ మచ్చ మచ్చ సాంగ్ లో గ్లోబల్ స్టార్ అని వచ్చింది కదా, అది చూసిన తర్వాత నేను ఒక్కటే అనుకున్నాడు కాదు, నెత్తి గోక్కున్నాను. నీ అమ్మ మన శరణం అన్నయ్య ఇండియాలోనే కొన్ని స్టేట్స్ లో తెలియదు అంటే ఇప్పుడు ఈ దొర రామ్ చరణ్ దొర గ్లోబ్ మొత్తం తెలిసేటట్టు గ్లోబల్ స్టార్ అని టైటిల్ వేసుకొని తెగ మురిసిపోతున్నాడన్నమాట మన శరణం అన్నయ్య. తిప్పి కొడితే మన శరణం అన్నయ్య సోలోగా వచ్చినటువంటి సినిమాల్లో 300 కోట్లు కొట్టినటువంటి ఒక్క సినిమా కూడా లేదు మన శరణం అన్నయ్యది. త్రిబుల్ ఆర్ సినిమా ఉంది కదా బ్రో అంటే ఆ సినిమా అయితే మన ఎన్టీఆర్ అన్నయ్య వల్లే హిట్ అయింది ఫ్రెండ్స్. ఏ విధంగా చెప్తున్నాను అంటే కొమరం భీమ్ అనేటువంటి సాంగ్ వచ్చినప్పుడు మన ఎన్టీఆర్ అన్నయ్య ఎక్స్ప్రెషన్స్ ఆ సాంగ్ లో ఏ రేంజ్ లో ఇచ్చాడు అనేటువంటిది మనం ఆ సాంగ్ లో చూసామన్నమాట. కేవలం ఈ సాంగ్ లోనే కాదు, సినిమా మొత్తంలో కూడా ఎమోషనల్ సీన్స్ లో అయితే జీవించి కాదు ఆ సీన్ లో నేను ఉన్నాను స్థిరంగా అన్నట్టయితే యాక్టింగ్ అయితే చేసి పాడేశాడు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మన ఎన్టీఆర్ అన్నయ్య వల్ల అయితే త్రిబుల్ ఆర్ సినిమా అయితే 1000 కోట్ల పైన కలెక్ట్ అయితే చేసిందన్నమాట. ఇక మన శరణం అన్నయ్య ఏం చేశాడు అసలు, యాక్టింగ్ అంటారా దాన్ని? మీరే కామెంట్ చెయ్యండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మన ఎన్టీఆర్ అన్నయ్యకి రావాల్సినటువంటి క్రెడిట్స్ అంతా మన శరణం అన్నయ్య దొబ్బేసిన తర్వాత ఎన్టీఆర్ అన్నయ్య ఫ్యాన్స్ అందరూ ఏమంటున్నారంటే గ్లోబల్ స్టార్ అని పెట్టుకోకు శరణం అన్నయ్య, నీకు ఆ గ్లోబల్ స్టార్ అనేటువంటి పదం తీసేసి నోబల్ స్టార్ రామ్ చరణ్ అని పెట్టుకొని ఎన్టీఆర్ అన్నయ్య ఫ్యాన్స్ అయితే అంటున్నారు ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఎన్టీఆర్ అన్నయ్య ఫ్యాన్స్ అయితే తీవ్ర కోపోద్రిక్తులవుతున్నారు మన శరణం అన్నయ్య పైన. సో నా వరకు దీని మీద నా ఒపీనియన్ ఏం మాట్లాడతానంటే నోబల్ స్టార్ అనడం కన్నా ఆయన పాత పద్ధతిలో ఎలా పెట్టుకునేవాడు మెగా స్టార్ రామ్ చరణ్ అని ఆ విధంగానే పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటిది అయితే నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అంటే ఎవరైనా నవ్వుతారు ఫ్రెండ్స్. గ్లోబ్ మొత్తమే తెలియదురా నాయన మన శరణం అన్నయ్య అంటే ఈ విధంగా నవ్వుకునేటట్టు గ్లోబల్ స్టార్ అని మన శరణం అన్నయ్య అయితే ఆయన పేరుకు ముందు ఏపించుకోవడం ఏదైతే ఉందో అది ముమ్మాటికి అయితే మన శరణం అన్నయ్య అయితే తప్పు పని చేస్తున్నాడనమాట. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మన శరణం అన్నయ్యకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సెట్ అవుతుందా, లేకపోతే నోబల్ స్టార్ రామ్ చరణ్ అని సెట్ అవుతుందా, లేకపోతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని సెట్ అవుతుందా? కామెంట్ చెయ్యండి. అలాగే వీడియో చూసిండ్రు కదా ఇంతవరకు, లైక్ సబ్స్క్రైబ్ చెయ్యండి ఫ్రెండ్స్ ప్లీజ్. వీడియోలు తయారు చేయడానికి చాలా కష్టపడుతున్నాను అనమాట. నా కష్టానికి చిన్న ఫలితం ఏంటి అంటే మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ 3 చెయ్యాలి. మళ్ళీ అప్లోడ్ చేసేటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా మీరు చూడడానికి అయితే వస్తాయి. సో దట్స్ గైస్, ఈ వీడియో విషయానికి వస్తే ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది ఆనెస్ట్గా కింద కామెంట్ చెయ్యండి. సో మరి ఉంటా, ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, బాయ్.